ఇగండి అప్పారావు గారు ఇచ్చిన విత్తనాలు ఇవి. చక్రవర్తి కూరని పూర్వకాలంలో ఎక్కువ తినేవాళ్ళు, ఇప్పుడు తెలియదు ఇది. ఎంత బాగుంటుందండి. మేము ఇల్లాసాలో ఉన్నప్పుడు కరోనాలో ఒక ఆమె ఇంటి పక్క ఆమె చెప్పిండే, ఇది ఏమాకని పిచ్చాకని వీకేస్తుంటే, లేదమ్మా చక్రవర్తి కూర బాగుంటుంది, పప్పులేకందు బాగుంటుంది తినండి అని. అందుకని ఆ విత్తనాలు వేసినానండి. చెట్టు బాగా వచ్చింది, బాగా ఎత్తు పెరుగుతుందండి, మంచి ఎత్తు పెరుగుతాయి ఇవి, బాగుంటుంది ఇవి. ఇది ఒక్క చెట్టు అయినా చాలండి, బాగా మంచి ఎత్తు వస్తుంది. వారానికి ఒక తూరి పప్పులేక వస్తుందండి ఒక్క చెట్టు అయినా కూడా భలే. ఇగండి కామాంచి చెట్టు అండి ఇది. ఇవి కాయలు చూస్తే బాగున్నాయండి. ఇంకా కాయలు పండ్లు మొన్న కోసి తిన్నాము. పిల్లలకు పెడితే కూడా మంచిది, ఆరోగ్యం అంటండి. ఇవి తింటే మంచిదంట. కాయ ఆదిలక్ష్మి గారి మిద్దె తోటలో కూడా చూపించిందామా, చూసినానండి. ఇక ఈ చెట్టే చూపించింది. మిరప చెట్టు ఉన్నట్లే ఉంది చూడండి. ఇది మిరప చెట్టు, ఇది అదే చూడండి.